హలో అండి అందరికీ. ఇదైతే డే 7 రోజు మా గణేశుడి దగ్గర బ్లాగు. ఇక ఏంది లడ్డూలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా పక్కన ఉండే ఆంటీ వాళ్ళు ఈరోజు మోతిచూరు లడ్డు ఇంకా పసుపు బొట్టు ఇస్తురంట. సో ఆంటీని వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమ్మా అంటే తీస్తున్నా. అదే ప్రణయ్కి ఫస్ట్ టైం రాఖీ కట్టిందని చెప్పినుండే కదా ఒక పాప. సో వాళ్ళే ఈరోజు పూజ మీద కూడా వాళ్ళే కూర్చుంటారంట. వీడియో తీసుకుంటా అంటే తీసుకో ఏం కాదు అండే. ఇక ఈరోజు మేమైతే ప్రసాదం కింద పల్లీలు చేస్తుండే, ఉడకబెట్టిన పల్లీలు ఉంటాయి కదా, ఇక అవి పొద్దునే నానబెట్టేసింది అత్తమ్మ. ఈవినింగ్ వరకు మంచిగా ఇట్లా ఉబ్బుతాయి కూడా, ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మంచిగా ఉబ్బుతాయి. ఇక దానికే కొంచెం అంత పోపు వేసేసిండే, ఎండిమిర్చి వేసి ఇక జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టేసింది. ఇక మేము కూడా కిందకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ టైం అయితే 7:30 అవుతుంది. ఇక నేను కూడా ప్రణయ్కి ఈరోజు పైననే దింపించుకొని వచ్చేసిన. రోజు తింటలేడు కింద, ఆల్మోస్ట్ వాడు తిని కూడా 1 వీక్ అయిపోతుంది. ఇక అట్లా అని తినిపించే తీసుకొచ్చేసిన. 5:30కి తినిపించడం స్టార్ట్ చేస్తే నాకు 7 అయింది వాడు తినే వరకు. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి మా వాడు తిండి విషయంలో ఎంత యాక్టివ్ ఉంటాడని. చెప్పినుండే కదా పైన మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఇప్పుడే కిందకి దిగారు ప్రసాదాలు తీసుకొని. ఇక మా గణేశుడు ఇంకొక 2 డేసే ఉంటాడు, అయిపోయింది సండే రోజుతో ఇక లాస్ట్. ఇంకా ఎవరు రాలేకుండే, ఇక అందరు వస్తారు 1 by 1. ఆల్మోస్ట్ అందరూ 7:30 తర్వాతనే వస్తుండు. ఐదు నిమిషాల ముందు శివబాబాయ్ ఇక్కడ 2 పెడుతున్నాము, ఇంట్లో 2 పెడుతున్నాము. మా వాడి ఆశకి అయితే అంతలేదు, ఇక సైకిల్ ఎక్కుతాడంట. ఇక శివయ్యలో కూడా సైకిల్ ఎక్కించుండే, పెద్ద సైకిల్ ఉంటే ఇక ఖాళీ కూర్చొని పోజ్ ఇస్తుండు. ఇక నేను సైకిల్ ఎక్కించే టైంలో వచ్చి చూడాలి నెక్స్ట్ బర్త్డేకి సైకిల్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాము. ఇక ఇప్పటి నుంచే నేర్పిస్తే ఇక వాళ్ళు కూడా తొందరగా అలవాటు అవుతుంది కదా, నేర్చుకొని కూడా. కొంచెం పెద్ద అయితే భయపడతారు, కింద పడతాము అన్న భయం ఉంటుంది, దానివల్ల నేర్చుకోరు. సో చూడాలి మా వాడికి ఇక సైకిల్ నేర్పించడం స్టార్ట్ అయితే చేయాలి. అందరు వెయిట్ చేస్తారు, అయ్యగారు అయితే రాలేకుండా ఇంకా. ఇక ఈ లోపల అయ్యగారు రాలేదు కానీ ఇక పక్కనే గణేశుడు ఉంటే ఇక మేము చూడడానికి వచ్చినాము. మస్తు ఉండే గణేశుడు అయితే. ఇక ఇక్కడ పైన అంతా వైట్ ఉంది కదా, అదైతే ఫుల్ అంతా మొత్తం కాటన్తోనే చేసారు, మస్తు చేసారు. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. గణేశుడు కూడా మస్తు ఉండే, డైరెక్ట్గా వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా మంచిగా కనిపిస్తుండు, అంటే రియలిస్టిక్గా ఉండు కరెక్ట్గా చూడడానికి. ఎక్కడైతే మేము గణేశుని చూడడానికి పోయినామో ఆడనే ఉండే మాకు వచ్చే అయ్యగారు కూడా. ఇక అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చేసిండు. ఈరోజు అయితే టైం చాలా లేట్ అయినుండే, 9 అయిపోయింది, 9:30 అయిపోయింది. పూజ మొత్తం అయ్యే వరకు 9:40 అట్లా అయిపోయినుండే. ఇక అందరూ వచ్చేసారు. ఈరోజు అయ్యగారి కంటే ముందు జనాలు అందరూ వచ్చేసి మస్తు వెయిటింగ్ చేసినుండే. ఈరోజు అయితే 7th డే రోజు బాగా లేట్ అయింది అయ్యగారు రావడానికి. ఇక అయ్యగారు రాగానే పూజ స్టార్ట్ చేసేసారు. మేము కూడా వెళ్ళి గణేశుడిని చూసి వచ్చేసినాము. ఇక వీకెండ్ కదా, ఇక చాలామంది వచ్చారు 7th డేకి అయితే. ఇంకా ఫ్రైడే 8th డే అయితే ఇంకా ఫుల్ వస్తారు. ఇక 9th డే అయితే చెప్పని అవసరం లేదు, ఫుల్ వస్తారు జనాలు. లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే వచ్చినండే. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా సండే వస్తుంది కాబట్టి అందరు అటెండ్ అవ్వడానికి కూడా మంచిగా, వాళ్ళు కూడా హాలిడేస్ ఉంటాయి కదా, అందరూ ఉంటారు మ్యాక్సిమం. ఇక ఈరోజు ఫ్రైడే కదా, ఇక మేమందరం కూడా గ్రీన్ అనుకునుండే. అందరి దగ్గర ఏం గ్రీన్ శారీస్ ఉన్నాయో అవి కట్టుకున్నాము. ఈరోజు మా ప్రసాదం అయితే దద్దోజనం, శనగలు, పరమాన్నము, చిన్న సమోసా, కచోరీ, ఇక పల్లీలు, పులిహోర, పేడ, ఇంకా అక్కడేమో ఉండే స్వీట్ కార్న్ పులావ్ చేసినుండే మోయిన ఆంటీ. ఈ ప్రసాదాలు అయితే హెవీ అయిపోతున్నాయి. ఇవి తిన్నాక రోజు 7 days అవుతుంది ఇప్పటి వరకు నైట్ ఇంట్లో డిన్నరే చేయలేకుండే. ఈ ప్రసాదాలతోనే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇక మొత్తం అయిపోయింది, టైం 11:30, 12 అవుతుంది. ఇక మేమైతే బేగం బజార్ పోతున్నాం గణేశుడిని చూడడానికి. ఈ వీడియో బ్లాగ్ అయితే ఆఫ్టర్ నేను సండే తర్వాత పోస్ట్ చేస్తాను. మేము గణేశుడిది ఏమేమి చేసినాము ఆ రోజు నైట్ మొత్తము. ఇక భజన వీడియో అయితే రేపు ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తా, ఈరోజు పోస్ట్ చేస్తా అన్నా, ఇక కుదరలేకుండే.
రేపు ఆఫ్టర్నూన్ 12:30కి పోస్ట్ చేస్తాను.